భగవద్గీతలో 2వ అధ్యాయంలో పరమాత్మ అసలు ఈ ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడడం ఎలాగో చెబుతున్నాడు. మనం చాలా విషయాలకి రంగు పులుముతాం, నిజానికి ఆ రంగు లేదు. ఆధునిక పరిభాషలో చెప్పాలంటే ఏ భోగానికి ఏ ఆకర్షణకి అంత సీను లేదు. మనం ఊరికే దాన్ని పెంచుకుంటూ ఉంటాం. మనకేదో కాస్త నచ్చడం వల్ల ఇంకాస్త నచ్చిందే అని చెబుతాం, ఇంకో 2 దానికి కలుపుతాం. అంతకుముందు ఆ వ్యక్తిలో నచ్చని వాటిని పక్కనెట్టేస్తాం, ఇప్పుడు నచ్చారు కాబట్టి. అది మామూలేలే అంటాం, అది చాలామంది గుందులే అంటాం, ఒకడు దుర్యసనమైన. ఇలాగ మనుషుల పట్ల వ్యామోహాన్ని కానీ వస్తువుల పట్ల వ్యామోహాన్ని కానీ ధన కనక వస్తు వాహనాదుల్లో దేని పట్ల వ్యామోహాన్ని కానీ వాస్తవిక దృష్టి ద్వారా మనం జయించవచ్చు. అప్పుడు మనం ఈ ఆకర్షణలకి వ్యామోహాలకి లోనవ్వకుండా ఎటువంటి ఆందోళన పొందకుండా హాయిగా జీవితం సాగించవచ్చు. దానికి ఉపాయం ఏమిటంటే యదా తే మోహ కలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి. పార్థ, సావధానంగా విను. యదా తే మోహ కలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. అర్జున, శ్రోతవ్యస్య శ్రుతస్య చ. శ్రుతస్య అప్పటికే విన్న విషయం, శ్రోతవ్యస్య ఇంకా వినాలి అనుకునే విషయం, వినదగిన విషయం, అలాగే చూసిన విషయం, చూడదగిన విషయం, కోరిన విషయం, కోరదగిన విషయం, స్పృశించినది, స్పృశింపదగినది, అనుభవించినది, అనుభవింపదగినది, వీటన్నిటికీ శ్రోతవ్యస్య శ్రుతస్య చ అనేది ఒక ప్రత్యేకం. సంక్షిప్తమైన శ్లోకంలో అన్ని వ్యాసంలాగా వివరించడం సాధ్యం కాదు కాబట్టి కవిత్వంలో ఒక శ్రోతవ్యస్య శ్రుతవ్యస్య శ్రుతవ్యచ శ్రుతస్య చ శ్రోతవ్యస్య శ్రుతస్య చ అన్నదాని ద్వారా పంచేంద్రియాలకి సంబంధించిన అనేక రకాల ఆకర్షణలన్నీ చెబుతున్నాడు. అనేకం చూస్తున్నాం, అనేకం వింటున్నాం, అనేకం పొందుతున్నాం, ఇంకేవో పొందాలని అనుకుంటున్నాం. ఇంకా నేను ఇవి సంపాదించుకోవాలండి, ఇంకా ఇలా ఉండాలండి, ఇంకా నా లక్ష్యం ఇదండి. ఏమున్నాయండి అసలు ఇంట్లో? వాళ్ళ ఇంటితో పోలిస్తే మా ఇంట్లో ఏమున్నాయండి? ఇంకా ఇవన్నీ చూసుకోవాలండి. ఇప్పుడే ఇలాగా వైరాగ్యంలో ఉంటే ఎలాగండి? అసలు వైరాగ్యం ఉంటే అభివృద్ధి ఎలా సాధ్యం అండి? ఇవి రకరకాలుగా మనం మాట్లాడే మాటల్ని ఒంటరిగా ఉన్నప్పుడు కాస్త నిజాయితీగా కాగితం మీద రాసుకుని ఆలోచిస్తే మన మాటలు ఎంత చాలా చికాగ్గా ఉంటాయో, అస్పష్టంగా ఉన్నాయో, సంక్లిష్టంగా ఉన్నాయో మనకే అర్థమైపోతుంది, ఎవరూ చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఏ కోరిక లేకపోతే అభివృద్ధి ఎలాగండి అంటారు. మంచిదే. అభివృద్ధి దేనికి ఆలోచించాలి కదా. అభివృద్ధి ఏమిటని ఇలా ప్రశ్నించగానే కంగారు పడిపోకూడదు. అభివృద్ధి దేనికి? ఈ అభివృద్ధులన్నీ ఏ అభివృద్ధికైనా ఒకటే పరమార్థము. సర్వమానవుల్ శ్రీయుతులై చిరాయువున శ్రేయములందగోరుటే. వ్యక్తి అభివృద్ధి చెందిన, ఒక వర్గం అభివృద్ధి చెందిన, ఒక జాతి అభివృద్ధి చెందిన, ఒక ప్రపంచం మొత్తం అభివృద్ధి చెందిన ఒకటే లక్ష్యం. సర్వమానవులు శ్రీయుతులై చిరాయువున శ్రేయములందుటే. అందరు మానవులు బాగుండాలి, అందరూ శ్రేయస్సును పొందాలి. ఒకరి సొమ్ము ఒకరు లాక్కోకూడదు, ఒకరి అవకాశానికి ఇంకొకరు ఎగబడకూడదు. పోటీ ఏదన్నా ఉంటే ధర్మం ప్రకారం మనం పోటీలో పాల్గొంటాం కానీ వారి అవకాశాన్ని లాక్కోవడానికి కాదు. ఇలా ఉంటే అభివృద్ధికి అభ్యంతరం ఏముందండి? ఆకాశవంత ఎత్తు అభివృద్ధి అయినా అభ్యంతరం లేదు. కానీ అలాగే జరుగుతుందా అభివృద్ధి? అంచేతను ఈ అభివృద్ధి ఏమిటని ప్రశ్నించుకోవడం తప్పేం కాదు. అంచేతని ప్రశ్నించుకోవాలంటే ముందు అర్జున, యదాతే మోహ కలిలం బుద్ధికి వ్యతితరిష్యతి. నీ బుద్ధి మోహ కలిలం యదా వ్యతితరిష్యతి. వ్యామోహం అనేటువంటి కల్మషాన్ని ఎప్పుడు దాటి ఆలోచించగలదో అప్పుడే నీకు వాస్తవం అర్థమవుతుంది. ఎంత స్పష్టంగా ఉందండి. నిత్య జీవితంలో అనేక విషయాలు అర్థం చేసుకుందుకు మనకి ఎంత బాగా ఉపయోగిస్తుంది ఇది. ఉదాహరణకి యువతరానికి బాగా ఉపయోగపడే విధంగా ప్రేమికుల దినోత్సవాన్ని ఈ మధ్యనే జరుపుకున్నాం కాబట్టి
ఫిబ్రవరి 14 అనగానే శుభ్రంగా అందరూ సిద్ధమైపోతూ ఉంటారు ఒక 6 నెలల ముందు నుంచే. కాబట్టి ఒక్క మాట చెప్పుకుందాం ప్రేమల గురించి, ఆకర్షణల గురించి. వీళ్ళ యువతరాన్ని ప్రధానంగా పీడించే సమస్య ప్రేమ, తర్వాత ఉద్యోగం, ఒత్తిళ్లు, ఇవే కదా. మంచిదే. అసలు ఈ ప్రేమ ఏమిటి? యాం చింతయామి సతతం సామయి విరక్త. అసలు ఈ ప్రేమ గురించి, ఈ ఆకర్షణ గురించి ఏ అబ్బాయి అయినా ఏ అమ్మాయి అయినా స్పష్టంగా ఒక్కసారి వ్యామోహాన్ని పక్కన పెట్టి అన్ని రంగులు చెరిపేసి, మేకప్ మొఖానికి వేసుకున్న రంగు చెరిపేసిన తర్వాత టీవీలో కానీ సినిమాలో కానీ పనిచేసేటువంటి నటుడు లేదా నటీమణి తన మొహం చూసుకుంటే ఎలా ఉంటుందో అలాగే స్పష్టంగా మనలో కలిగినటువంటి కోరికను చూసుకుంటే తెలిసిపోతుంది అది ఎంతవరకు మంచిదో. యాం చింతయామి సతతం సామయి విరక్త సాప్యన్యమిచ్ఛతి జనో సజనోన్యసక్తః అస్మత్కృతే చ పరిశుష్యతి కాచిదన్య కిం ధిక్తాం చ తం చ మదనం చ ఇమాం చ మాం చ ధిక్తాం చ తం చ మదనం చ ఇమాం చ మాం చ ఉంచ అని కొంప ముంచినట్టుగా చెప్పాడు వ్యవహారం. సంస్కృతంలో ఎంత అందంగా చెప్పాడో చూడండి. యాం చింతయామి సతతం సామయి విరక్త. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించట, కాలేజీలో ఉండగానో ఏదో అనుకో. అక్కడే కదా, పెళ్ళయ్యాక ఎందుకు ప్రేమిస్తారు? పెళ్లి కాకముందే. అందుకని సరే బాగానే ఉంది. కానీ సామయి విరక్త, ఆ అమ్మాయికి ఇతనంటే ఇష్టం లేదుట. అమ్మాయి ఇష్టం అమ్మాయికి ఉంటుంది, దానికే ఉంది. నువ్వు ప్రేమిస్తే అందరూ ప్రేమించాలి ఏమిటి? అభిజ్ఞాన శాకుంతలం లాంటి చోటే దుష్యంతుడితో అతను సఖుడు అంటాడు, ఏమిటి శకుంతల నీ అభిప్రాయం, నీ గురించి శకుంతల అభిప్రాయం ఏమిటో నీకేమైనా తెలిసిందా అని విదూషకుడు అడిగితే, నేను చూశానయ్యా, ఏమిటో ఆ అమ్మాయి కాస్త ఇష్టపడినట్టు అనిపిస్తోంది కానీ స్పష్టంగా బయటపడలేదు అన్నాడు. వెంటనే విదూషకుడు అంటాడు, మరే నువ్వు ఇలా చూడగానే వచ్చి ఒళ్ళో కూర్చుంటుంది అంటాడు. మరి అంతేనా? అలా జరుగుతున్నాడు ఎక్కడైనా? ఇలా చూడగానే వచ్చి ఒళ్ళో కూర్చుంటారా? ప్రేమించే ఉంటాను. ఎవరి అభ్యంతరాలు వాళ్ళకు ఉంటాయి. అసలు ఇష్టం లేకపోవచ్చు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, కానీ ఆ అమ్మాయికి నేనంటే ఇష్టం లేదు. సాప్యన్యమిచ్ఛతి జనో, పోనీ అది పోనీ ఏమి ప్రేమ గొడవ ఏం లేకుండా ఏదో శుభ్రంగా చదువుకుందుకు వచ్చిన మనిషి కాదు. ఆవిడ అమ్మాయి లైన్లో ఉంది, ఇంకొకరిని ప్రేమిస్తోంది, ఇంకో అబ్బాయిని. సజనో అన్యశక్తః, వాడికి అదంటే ఇష్టం లేదు. ఎంత చిత్రం అండి. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయికి నేనంటే ఇష్టం లేదు. ఆవిడ ఇంకొకరిని ప్రేమించింది, అతనికి ఆవిడంటే అమ్మాయి అంటే ఇష్టం లేదు. అస్మత్కృతే చ పరిశుష్యతి కాచిదన్య. అసలు నా గురించి నేను చదువులు ముగించుకుని రాగానే మా మేనమామ కూతురు ఒకత సిద్ధంగా ఉంది మా ఊళ్ళో, మా బావ వస్తాడు నన్ను చేసుకుంటాడని అందరికీ చెబుతోంది. గొబ్బెమ్మలు బెడవ పెట్టుకుంటుంది సంక్రాంతికి బావ పేరు మీద, దేవతలకు మొక్కుకుంటోంది. ఈ మధ్య మేడారం జాతరకు కూడా వెళ్ళించి సమ్మక్కకి సారలమ్మకి మొక్కుకుని వచ్చింది, మా బావ నన్ను పెళ్లి చేసుకుంటే బాగుండని. అంచేత నా కోసం అస్మత్కృతే చ పరిశుష్యతి కాచిదన్య. నా కోసం ఒక అమ్మాయి ఇక్కడ బాధపడుతోంది, నా మేనమామ కూతురు. సహజం నాకు అదంటే ఇష్టం లేదు. చూడండి, ఈయన ప్రేమించాడు, ఆ అమ్మాయికి ఇతనంటే ఇష్టం లేదు. ఆ అమ్మాయి ఎవరినో ప్రేమించింది, వాడికి ఆ అమ్మాయి అంటే ఇష్టం లేదు. పోనీ అసలు ఇతని కోసం ఎవరో ఏడుస్తున్నారు, అదంటే ఈయనకి ఇష్టం లేదు. అందుకని చివరికి ఏమంటాడు, ధిక్ తం చ తం చ మదనం చ ఇమాం చ మాం చ. అసలు ఈ ప్రేమ వ్యవహారమే చికాగ్గా ఉంది. ఏమిటిది? మనం ఇష్టపడిన వాళ్ళు మనల్ని ఇష్టపడరు, మనల్ని ఇష్టపడే వాళ్ళు మనకిష్టం ఉండరు. ఏమిటిదంతా ఇష్టాలు కాకపోతే ఇందులో ప్రేమలు ఎక్కడున్నాయి? ఒక నదిని చూసి ఇష్టపడని వాడు ఉన్నాడా? ఒక కాలువను చూసి ప్రవాహాన్ని చూసి ఇష్టపడని వాడు ఉన్నాడా? సంధ్యా సమయంలో ఆకాశాన్ని చూసి ఇష్టపడని వాడు ఉన్నాడా? మబ్బులు మోగిన ఆకాశాన్ని చూసి ఇష్టపడని వాడు ఉన్నాడా? పున్నమనాడు చంద్రబింబాన్ని చూసి ఇష్టపడని వాడు ఉన్నాడా? తాజ్మహల్ను చూసి ఇష్టపడని వాడు ఉన్నాడా? భద్రాచల సీతారాముల దర్శనాన్ని చూసి ఇష్టపడని వాడు ఉన్నాడా? కాశీలో శివలింగాన్ని చూసి తన్మయత్వానికి లోనుగాని వాడు ఉన్నాడా? ఇన్నింటిని మనం కలిసి ఇష్టపడుతున్నాం కదా. మనుషుల్ని ఎందుకు ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టం ఉండలేదండి. మనుషులు అనేసరికి ఒకరికి ఇష్టమైంది ఇంకొకరికి ఎందుకు ఇష్టం కావట్లేదండి? ఈ సజీవ చైతన్య పదార్థాలలో ఈ మార్పు ఎప్పుడూ ఉంటుంది. అందుకని ఏమంటున్నానంటే, నేను పనికిమాలిన వాడిని, నేను ప్రేమించేది పనికిమాలింది, అది ప్రేమిస్తుంది ఎవరినో వాడు పనికిమాలిన వాడే, నన్ను ప్రేమించే మా మేనమావ కూతురు పనికిమాలింది. అసలు మమ్మల్ని అందరినీ ఈ భావాలకు లోను చేసిన మా మన్మధుడు ఉన్నాడే, వాడు మా అందరికంటే పనికిమాలిన వాడు. ధిక్ తం చ తం చ మదనం చ ఇమాం చ మాం చ. ఈ పద్ధతిలో గనక మనం ఆలోచిస్తే అసలు వ్యామోహానికి లోనవుతామా? అంచేత ముందు చదువుకునే విద్యార్థులు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, ఒక ముఖ్యమైన జీవిత లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని పనిచేస్తున్న వాళ్ళు, ఓ ఐఏఎస్కో ఐపీఎస్ పరీక్షలకో తయారవుతున్న వాళ్ళు, ఆ లక్ష్యాన్ని సాధించాలంటే యదా తే మోహ కలిలం వ్యతితరిష్యతి బుద్ధికి. బుద్ధి ఆ వ్యామోహం అనేటువంటి కల్మషాన్ని తరిస్తే
ఇక శ్రోతవ్యస్య శ్రుతస్య చ తదా గంతాస్య నిర్వేదం. వినవలసిన విషయాలు, చూడవలసిన విషయాలు, పొందవలసిన విషయాలు, ముట్టుకోవలసిన విషయాలు, తినవలసిన విషయాలు, అనవలసిన మాటలు అన్నిటి మీద కలగవలసిన వైరాగ్యం కలిగే తీరుతుంది. ఇప్పుడు భర్తృహరి సుభాషితాల్లో ఏనుగు లక్ష్మణ కవి పద్యం కోపం ఎంత చెడ్డదో చెబుతున్నాడు. ఇందాక వ్యామోహాన్ని గురించి చెప్పుకున్నాం, కానీ ఈవేళ కొత్త తరంలో ఎక్కువగా కనపడుతున్నది కోపం అండి. అసహనం, ప్రతిదానికి కోపం, ప్రతిదానికి అసహనం, వెంటనే అయిపోవాలి. అవడం ఏదైనా ఓ 10 నిమిషాలు ఆలస్యం అయితే నిలబడలేరు, కూర్చోలేరు. టూ లేట్ అని కొంచెం మూతి తిప్పడం, ముక్కు తిప్పడం. 2 లేట్ ఏమిటి, 3 లేటు, 4 లేటు, 100 లేటు కూడా అవుతుంది. చివరికి మనిషే లేటు అని రాస్తారు బ్రాకెట్లు. అంచేత ఈ ఆలస్యాన్ని భరించగలగాలి, కోపం తెచ్చుకోకూడదు. ఎందుకంటే లోకంలో ఇప్పుడు మనం ఒక కార్యాలయంలో పనిచేస్తున్నాం, మన దగ్గరికి ఎవరో పని మీద వచ్చారు, అప్పటికే మన దగ్గర 10 మంది వచ్చారు, 10 కాగితాలు సిద్ధంగా ఉన్నాయి, వాటిని ఏదో మనం చేయాలి. అవతల వచ్చిన వ్యక్తికి తొందర ఉంటుంది సహజంగానే. కాస్త తొందరగా చేయండి, తొందరగా చేయండి, ఇది చాలా అత్యవసరం అంటే నిజమే, తప్పకుండా చేస్తామని చెప్పాలి. అతను నిరుత్సాహపరచకూడదు. తప్పకుండా చేస్తామండి, మీ పని అంటే మా పని అని చెప్పాలి. అక్కడ పెట్టి అవకాశంగా చేసుకోవాలి. మరి ఎవరైనా మన దగ్గర పని మీద వచ్చినప్పుడు మనం కొంచెం ఆగమని చెప్తున్నాం కదా, మనం కూడా ఆగాలి కదా. అలా ఆగకుండా కోపం తెచ్చుకుంటే ఏమవుతుందంటే ఆ కోపంలో ఏం చేస్తామో, ఏం మాట్లాడతామో, ఏం పగలగొట్టేస్తామో ఏమో తెలియదు. చివరికి అన్నింటికీ బాధపడుతూ కూర్చోవలసిందే, డబ్బు నష్టంతో సహా, ఆరోగ్యం నష్టంతో సహా అన్నీ. ఆ కోపాన్ని గురించి ఎంత స్పష్టంగా చెబుతున్నారంటే కోపం అయిన వాళ్ళను కూడా గుర్తించుతారు. చివరికి తనని తానే దెబ్బతీసేసుకుంటున్నారు. కోపంతో ఉన్నవాడు తనకి తానే అపకారం చేసుకుంటాడు. మనుజులలో నెవ్వడు తగ తన వాడనుచునుండు క్రుద్ధ ధరణీసునకున్. మనుజులలో నెవ్వడు తగ తన వాడగుచుండు క్రుద్ధ ధరణీసునకున్. తనకై వేలిమి వేల్చెడి జనుని తనువుగాల్చు వాయుసకుడదయుండై. తనకై వేలిమి వేల్చెడి జనుని తనువు కాల్చు వాయుసకుడు అదయుండై. పవిత్రమైన యజ్ఞంలో ఉండే ఉదాహరణ చెబుతున్నాడు. ఇవాళ యజ్ఞాలు ఏమీ కొత్త కాదు. ఇవాళ ఆధునిక సమాజంలో కూడా, నవజీవనంలో కూడా యజ్ఞాలు బాగా చూస్తున్నాం మనం. ఈ మధ్య మళ్ళీ విపరీతంగా చేస్తున్నారు. చండీ యాగాలు, రుద్రయాగాలు, విష్ణు యాగాలు, గణపతి యాగాలు, రకరకాల యాగాలు చేస్తున్నారు. అక్కడ ఒక్కసారి యజ్ఞవేదికని గమనిస్తే అర్థమవుతుంది. ఇలా ఒక చతురస్రాకారంలో వేదికను తయారు చేశాక అందులో అరణితోటి అగ్నిని రగులు కొలుపుతారు. సాధారణంగా అగ్గిపెట్టి, కిరసనాయిల్ లాంటివి వాడరు. అరణి, ప్రత్యేకించి చెక్కని కట్టె మధించడం ద్వారా వచ్చిన అగ్నినే యజ్ఞంలో వాడతారు. అది కాస్త రగులుకుంటున్నప్పుడు దాంట్లో ఆజ్యం పోస్తారు. అందుకే అగ్నికి ఆజ్యం పోయడం అనే మాట వచ్చింది. అసలే కోపంతో ఉన్నవాడిని ఊరుకోబెట్టాలి, కానీ ఇంకాస్త రెచ్చగొట్టే పని చేయకూడదు. అప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఇక తర్వాత పరిణామాలకు అందరూ బాధ్యత వహించవలసింది. మీరు చేశారంటే కాదు. ఓ పక్క కోపంతో ఊగిసలాడిపోతున్నారు, వాళ్ళకి నచ్చడం లేదని తెలుసుంటూ కూడా ఆ రెచ్చగొట్టే పనులు చేసిన తర్వాత మళ్ళీ వారు బాధ్యులు, వీరు బాధ్యులు ఉంటే దేశమంతా బాధ్యులే. ఏం చేస్తారు దానికి? మన బుద్ధి బాధ్యం. ఎవరిని ఏమనడానికి వెళ్ళదు, మన వెళ్తూ మనకన్నే పొడుచుకోవడం ఎవరిని ఏమన్నా. ఆ కోపం వచ్చిన మనిషి ఇంట్లోనైనా, శాసనసభలోనైనా, లోకసభలోనైనా, ఎక్కడైనా ఎలా ప్రవర్తిస్తాడో తెలియదు. చివరికి తనకి తానే అపకారం చేసుకుంటాడు. మనుజులలో నెవ్వడు తగ తనవాడనుచునుండు క్రుద్ధధరణీసునకు. ఒక రాజును ఉదాహరణగా చెబుతున్నాడు. క్రుద్ధధరణీసుడు, కోపించినటువంటి రాజు. ఇక్కడ రాజు అంటే నాయకుడు. కోపించినటువంటి నాయకుడు అంటే ఓ సంస్థకు అధిపతి కావచ్చు, ఒక నియోజకవర్గానికి నాయకుడు కావచ్చు, ఒక ఇంటికి యజమాని కావచ్చు, ఏదైనా కావచ్చు, నాయకుడు. అతని కోపం అంటూ వచ్చిన తర్వాత మనుజులలో ఎవ్వడు తగ తనవాడనుచునుండు. అందరూ పరాయి వాళ్ళ కింద కనపడతారు. అంతకుముందు ఉన్న స్నేహ బంధాలు, బాంధవ్యాలు మాయమైపోతాయి ఒక్కసారిగా కోపం రాగానే. అయ్యో వీళ్ళు మన ప్రాంతం వారు, లేదా మన పార్టీ వారు, మన ఇంట్లో వాళ్ళు, మన కులం వాళ్ళు, మన మతం వాళ్ళు, మన బంధువర్గం, లేదా మన దగ్గర చదువుకున్నారు, పోనీ మనం వారి దగ్గర చదువుకున్నాం, ఏదైనా. ఈ కోపంలో ఇవన్నీ మారిపోయి వారిని మనం ఆక్షేపిస్తాం. అంతకుముందు మనకు బాగా చదువు చెప్పిన ఆయనతోనో, గురువు గారితోనో తగాదా వస్తే ఏదోనండి, ఏం చెప్పారండి, మేము చదువుకున్నాం కానీ అంటామండి. కోపం వల్ల. నిజానికి ఆ గురువు చెప్పకపోలా.
అదే శిష్యుడి మీద కోపం వస్తే వాడు ఎంత మంచి విద్యార్థి అయినా సరే మనం మార్కులు వేసామండి వాడికే వచ్చినండి, ఇలా ఉంటే గమనించండి. ఇక భార్యాభర్తల్లో కానీ బంధుమిత్రుల్లో కానీ చెప్పకల చేసిన ఉపకారాలు కూడా అపకారాలు అయిపోతాయి. అంతకుముందు ప్రేమ ఉన్నప్పుడు చిన్న ఉపకారం కూడా పెద్దదిగా కనపడితే ఇప్పుడు చిన్న అపకారం కూడా పెద్దదిగా కనపడుతుంది. చిన్నది పెద్దదిగా కనపడడం కుంభాకార కటకం మామూలే. ఎప్పుడు మన కళ్ళల్లో ఈ కుంభాకార కటకం ఉంటుంది, లేదా రంభాకార కటకం ఒకటి ఉంటుంది, అంతే. అది మామూలే. కానీ ఎటు వచ్చి తేడా ఏమిటంటే మనకి అవతల వాళ్ళ మీద ప్రేమ ఉన్నప్పుడు కూరిమిగల్ల దినములలో నేరములెన్నడును కలుగనేరవు మదిలో కూరిమి విరసంబైనను నేరములేతో చుచుండు నిక్కము సుమతి. నిజానికి మనుషుల మధ్యలో ఒక అనుబంధం, ఒక ప్రేమ ఉన్నప్పుడు నిజంగా కాలుతో తనినా కానీ వాడు నేను చిన్నప్పుడు అనుకుంటూనే ఉన్నాం, ఏడు పెద్ద విషయం అంటాం. అదే కొంచెం తగాదా వచ్చి గొడవలు జరుగుతున్నప్పుడు పొరపాటుని బొటన వేలి గోరు ఇతను తగిలితే గోటితోటి హత్య చేసే ప్రయత్నం చేశాడంటాడు. గోటితో హత్య ఎవరు చేయరు, గోటితో హత్య ఎవరు చేయరు, అది అంత ప్రమాదకరమైనది కాదు. కానీ మనం వ్యాఖ్యానించదలుచుకుంటే అలా వ్యాఖ్యానిస్తాం, తేలిగ్గా తీసుకోదలుచుకుంటే తేలిగ్గా తీసుకోవచ్చు. మనం కొడితేనేమో తమలపాకుతో కొట్టినట్టు, వారు కొడితేనేమో తలుపు చెక్కతో కొట్టినట్టు. నిజానికి అక్కడ తలుపు చెక్క ఉందా తమలపాకు ఉందా అనేది పార్లమెంటు సీసీ ఫుటేజీ చూస్తే కానీ ఏది తెలియదు. వాళ్ళేం మాట్లాడాలా, బయట వాళ్ళు చాలా మాట్లాడతారు. అలా జరిగింది, ఇలా జరిగింది, ఇన్ని రకాల పుకార్లు వచ్చేసే ఒక్కరోజు జరిగేసరికి తర్వాత అవన్నీ అంత ఇదిగా అక్కడేం జరగవలసిన అవమానకరమైన ఘట్టాలు జరిగి అందరం తలంచుకోవాల్సింది. తెలుగు జాతి పరువు బజార్ని పడిపోయింది. కలిసున్నా విడిపోయినా ఇంత కొట్టుకోవలసిన పని లేదు, ఏదైనా సామరస్యంగా చేయొచ్చు. అందుకు మనం సిద్ధంగా లేవనే విషయం రుజువైనందుకు మనం బాధపడిపోవాలి. కానీ ఇక దేని శక్తి ఎంత ఇవన్నీ అనవసరమైన. ఆ కోపమే విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయేలా చేసేటువంటి కోపమే. ఆ కోపమే కదా మన వాళ్ళ మీద మనలే నిలబడుతుంది అక్కడ కాపలాదారుల కింద. లేస్తే తంతా అంటుంది. ఇక తంతా అనేసరికి అవతరానికి పౌరుషం వస్తుంది. ఆయన చేసేదేదో ఆయన చేస్తాడు. ఆయన చేసింది తప్పు అంటే ఎలాగ మరి మనం చేసింది? మన వాళ్ళని మనమే అనుమానించడం, మన వాళ్ళకి మనమే కాపలా పెట్టడం, అంచేత ఇది కోపమే కదా. అనుకున్నదేదో జరిపించాలని వీరికి జరగకూడదని వారికి, ఇవన్నీ కోపానికి కారణమే కదా. ఈ కోపం ఉన్నవాడు ఏం చేస్తారంటే చివరికి ఆ నాయకుడైనా రాజు అయినా ఇంటి యజమాని అయినా ఎవరైనా మగ ఆడ ఎవరైనా ఒక సంస్థకు అధిపతి అయినా తనకి తానే నష్టం చేసుకున్నాడు. తనకి బాగా ఆత్మీయుడైన వాడిని కూడా గుర్తించలేకపోతాడు, అతనికి కూడా అపకారం చేస్తాడు. ఎలాగట, తనకై వేలిమి వేల్చెడి జనునకు జనుని తను ఉగాల్చు వాయుసఖుడు అదయుండ. యజ్ఞం జరుగుతూ ఉంటే మంటలు ఇలా చెలరేగుతూ ఉంటే, హోమం జరుగుతూ ఉంటే మంట ప్రజ్వలిస్తున్నప్పుడు అగ్ని వేసి రకరకాల పాలు హవిస్సులు వేసి దాన్ని కాస్త పురుకొల్పుతూ ఉంటారు, రగులు కొలుపుతూ ఉంటారు. ఒక్కోసారి అతని చెయ్యనే కాల్చేస్తాడు అగ్నిదేవుడు. మరి అంతే కదా, కొంచెం జాగ్రత్తగా. అందుకే సురుక్కు స్రవమని ఇంత పొడుగుంటాయి, దాంతో కొద్దిగా నెయ్యి తీసి ఇలా వేస్తారు. కానీ ఏకంగా నెయ్యి గిన్నె తీసుకున్న చెయ్యందులో బెటర్, చేయి కాలిపోతుంది. అంటే అగ్నిదేవుడు నిజానికి అతను ప్రోత్సహించే పని చేస్తున్నాడు. అయినా కూడా తెలియకుండా యజ్ఞం చేస్తున్నవాడినే నానా బాధపడుతున్నాడే. తను బాగా ప్రజ్వలించడం కోసం ఇలాగా నెయ్యి వేస్తున్నటువంటి పురోహితుని యొక్క చేతిని కాల్ చేస్తున్నాడే. అంచేత కోపం వచ్చిన వాడు తన ప్రవర్తనలో గుద్దేయడమో కొట్టేయడమో ఏదో జల్లేసేయడమో లేదా అందరినీ ఏదో మూర్ఛితుల్ని చేయడమో ఏదో చేస్తే తన వాళ్ళు పరాయి వాళ్ళనే భేదం కూడా మర్చిపోతాడు. అందువల్ల ఆ కోపాన్ని అన్ని సందర్భాల్లో అదుపులో పెట్టుకుని తీరాలి. ఒక చక్కని జాతీయం, దాంతోపాటుగా ఒక విద్యా సంబంధమైన ఒక వాతావరణం గురించి చూద్దాం. ఏదైనా అర్థం కాని ప్రశ్న వేసినా లేకపోతే కొంచెం అర్థం లేని ప్రశ్న వేసినా ఏమిటా సోపదంటు ప్రశ్నలు అనేవారు. ప్రశ్న వెయ్యాలి, ప్రశ్న విమర్శలా ఉండకూడదు. ప్రశ్న ఎప్పుడూ సమాధానం తెలుసుకుందుకు అడిగేటువంటిది అయి ఉండాలి. చర్చ అంతే. ప్రశ్న అంటే మనం బాగా తెలుసుకుంటాం, మాకు తెలియదు మిమ్మల్ని అడుగుతున్నాం, మీరు చెప్తే తెలుసుకుంటాం, ఇది ప్రశ్న. అందుకే పరిప్రశ్నయన సేవయ అంటాడు భగవద్గీతలో ఒక చోట. ఈ పరిప్రశ్న ఏమిటంటే కేవలం తెలుసుకోవాలనే అపేక్షతో అడిగింది అని అర్థం. కొన్ని ప్రశ్నలు అలా ఉండవు, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కోసం ఉంటాయి. మరికొన్ని ప్రశ్నలు తెలియక అమాయకంగా అడగడంలో ఉంటాయి, అది చిన్నపిల్లలు చేస్తారు. అప్పుడు కొన్ని ప్రశ్నలు పెద్దవాళ్ళై ఉండి కూడా అజ్ఞానంలో చేసే, ఎందుకంటే ఆ విషయం వాళ్ళకి తెలియదు, అది కూడా ఏదో కావాలని మోసం చేద్దామని కాదు, అజ్ఞానమే. ఆశ్చర్యంగా ఉంటుంది, ఇంత వయస్సు ఉంది ఈ విషయం తెలియదా, తెలియపోవచ్చు కొంతమంది.
దాంట్లోనే చొప్పదంటు ప్రశ్న ఒకటి. విద్యార్థులు ఎప్పుడు ఈ చొప్పదంటు ప్రశ్నలు వేయకూడదు, కాస్త ఆలోచించాలి. చొప్పదంటు ఎందుకు వచ్చినా, చొప్ప అంటే గడ్డి, దంటు అంటే దాని పొల్ల కొంచెం కాడలా ఉంటుంది, గడ్డి కాడ అనమాట. దానికి ఇలా గడ్డి ఇలా పొరల పొరలుగా వస్తుంది, మధ్యలో కాస్త బలంగా ఉంటుంది. అది మరి బలంగా అంటే ఏదో వెదురు కరంత ఉండదు, అది శుభ్రంగా దూడ లోపలికి తీసుకుని తినగలదు. చొప్ప దంటు ఒకటి ఇంత బాగా పొడుగ్గా ఉంది. అది రైతు ఇలాగా దంటు మోపు పొలం నుంచి కోసి పట్టుకొస్తారు కదా, ఆ మోపు పట్టుకొచ్చి అక్కడ పడేసాడు. దూడ తింటుంది. దూడేమో ఎంత ఉంది, ఆవు దూడ ఎంత ఉంటుంది, ఇంత ఉంటుంది, గేదె దూడ ఎంత ఉంటుంది. ఆ చొప్పదంటు ఆ పుల్లని ఇలాగా లోపలికి ఇలా నవ్వులుతూ ఉంటే రైతు బాగానే ఉన్నాడు, చూస్తున్నాడు, మేపుతున్నాడు. రైతు కొడుకున్నాడు, ఇంత కురాడు, 4-5 ఏళ్ళ కురాడు. వాడికి అనుమానం వచ్చింది, నాన్న చొప్పదంటేమో ఇంత పొడుగుంది కదా, దూడేమో ఎంత ఉంది కదా, ఇది దాని లోపలికి వెడితే మరి బయటికి రావట్లేదే అన్నట్టు. ఇది చొప్పదంటు ప్రశ్న. అంటే పాపం వాడి వయసుకు వాడికి ఏమిటంటే పుల్ల ఇంత పొడుగు ఉంది కదా, బయట ఉన్నప్పుడు అలాగే ఉంది కదా, మరి పొడుగ్గా ఏదో వెదురుగా బట్టలారేసుకునే దాని గడకరంత ఉంది అది. మరి అంత పొడుగు తిన్నప్పుడు అలా తింటుంటే పైగా వాడు ఏం చూస్తున్నాడు, మూతిలో గడుతుంది కానీ లోపల నవిలితే ఏమవుతుందో వాడికి తెలియట్లే, అంత జ్ఞానం వాడికి లేదు. మరి అలా లోపలికి వెళ్ళింది తిన్నగా ఇలా బయటకు వచ్చేయాలి కదా, అలా రావట్లేదు ఏమిటి అన్నాడు. ఊరుకోరా చొప్పదంటు ప్రశ్న, నువ్వు తెలియదు, లోపలికి వెళ్ళి అలాగే ఉంటుందా అని పాపం వాడికి అర్థం అవ్వడం కోసం, ఒకసారి నువ్వు జంతికలని అవన్నీ ఇలా పొడుగ్గా ఉండే కాష్టాలని అవి తింటావురా, అలాగే లోపలికి వెడతాయి నవలవా అంటే, ఓహో అదా అన్నట్టు. అప్పటి నుంచి వచ్చింది ఈ చొప్పదంటు ప్రశ్న అనేది. ఎలా తిన్నది అలాగే ఉంటే, ఎలా విన్నది అలాగే ఉంటే ఇంకెందుకండి. లోపల ఇంత పొడుగైనా కూడా లోపలికి వెళ్ళడానికి మనం చేసుకునే ఏర్పాటు నవలడం. ఆ నవలడం ద్వారా అది ముద్దై ఇంకా ఊరికే మైనమైపోయి రక్తం అయిపోయి అన్నసారం రక్తమై, రక్తం గడ్డగట్టి మాంసం మళ్ళీ కొవ్వు మళ్ళీ ఎముకల మధ్యలో మళ్ళీ మూలక మళ్ళీ పురుషులలో శుక్రమై, స్త్రీలలో శోణితమై మళ్ళీ సంతానానికి కారణం అవుతుంది. వీటిని సప్తధాతువులు అంటారు. ఇన్ని రకాలుగా మారుతోందని తెలియడమే దీన్నే ఔచిత్యము, కామన్ సెన్స్ అంటారు. అది తెలుసుకోవాలి. తెలియకుండా అడిగితే చొప్పదంటు ప్రశ్నే అంటారు. అది ఉదాహరణకు ఏదో భూమధ్య రేఖ అని ఉంటుంది. భూమధ్య రేఖ అనగానే భూమి అంతా పొడిగిన ఒక స్కేలు పట్టుకుని ఎవరో రేఖ గీశారేమో, భూమి మధ్యలో సరిగ్గా ఈ చివరి నుంచి ఆ చివరి ఎవరు ప్రయాణం చేస్తారు, ఎవరు గీస్తారు. భూమధ్య రేఖ అనేది ఎప్పుడు ఒక ఊహాజనితమైన విషయం. ఈ భూమి ఇలా ఉంది అనుకుంటే దీనితో ఇన్ని వేల మైళ్ళు చుట్టుకొలత ఓ లెక్క పెట్టుకుంటే సరిగ్గా దానికి మధ్యలో ఉండేటువంటి రేఖా ప్రాంతాన్ని భూమధ్య రేఖా ప్రాంతం అని ఊహించారు. అక్కడ ఉండే దేశాలను బట్టి ఆ మధ్యలో ఉంది భూమధ్య రేఖ అంటారు. అందుకే మన గ్లోబులో కానీ మ్యాప్లో కానీ అది కనిపిస్తుంది స్పష్టంగా, ఇది భూమధ్య రేఖా ప్రాంతం అని ఇలా గీస్తారు. దాన్ని కూడా ఎలాగా మొత్తం భూమండలం రేఖాంశములు అక్షాంశములు నిలువుగా గీసినవి అడ్డంగా గీసినవి పెట్టుకుని దాంట్లో మళ్ళీ భూమధ్య రేఖ అన్నారు. ఇలా కొంచెం ఊహిస్తాను తప్ప, అంతేగాని ఈ చివరి నుంచి ఆ చివరికి గీశారేమో అనకూడదు. అలాగా తెలివితేటలతో ఔచిత్యంతో ప్రశ్నించాలి తప్ప ఊరికే ఏమాత్రం జ్ఞానం లేకుండా ప్రశ్నిస్తే చొప్పదంటు ప్రశ్న అంటారు. అలాగే ఉపాధ్యాయులు కూడా కాస్త పాఠాలు చెప్పేటప్పుడు సరదాగా ఒక మాట చెప్పుకుందాం. పిల్లలు కాస్త తెలివి మీరారు బాగా. ఈ కాలం పిల్లలకి మనం పాఠాలు చెప్పగలిగే స్థితిగా, పూర్వం ఏదో మా తరంలో అయితే ఉపాధ్యాయుల మీద భయంతో కొంత, మా అజ్ఞానం వల్ల కొంత ఊరుకునేవాళ్ళు. బయట సమాజంతో ఎక్కువ పరిచయాలు లేవు, ఎందుకంటే ఇన్ని టీవీలు లేవు, ఇన్ని పత్రికలు లేవు. పల్లెటూళ్ళలో తల్లిదండ్రులు ఏం చెబితే అదే విద్య, అందుకని తల్లిదండ్రులు ఏం చెబితే అది నమ్మేసేవాళ్ళు. అందుకని అలాగే ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు కాస్త తెలివి మీరారు బాగా. అందుకని ఒక ఉపాధ్యాయుడు భాగవతం పాఠం చెప్పి, భాగవతం మీద పోతన గారు చక్కగా గజేంద్ర మోక్షం పద్యాలు ఇవన్నీ చక్కగా చెప్పి భక్తి జ్ఞాన వైరాగ్యాల గురించి బోధించారు. చివరిలో అన్నట్టు, ఒరే మరి దానికి ఆయనకి పుస్తకం వెనకాల ప్రశ్నలు అడగడం, ఏవో జవాబులు చెప్పడం, ఇవన్నీ పెద్ద విషయం కాదు, సమాచారమే కదరా, ఏముంది అసలు ఆయన బాగా పాపం భక్తి రంగరించి పోశానని అనుకుంటున్నాడు. ఆయన ఏం పోసాడో వాళ్ళకి తెలియాలి, కానీ భక్తి రంగరించి పోశానని అనుకుంటున్నాడు. ఆయన నూరు పోసేసాను. అందుకని ఎవరో ఒక్క ప్రశ్న వేస్తాను, మీరు జవాబు చెప్పాలి. నిజంగా మీకు అందరికీ చాలా బాగా అర్థమైంది అనుకుంటున్నాను నేనండి. ఈ పడంగా మీకు ఉన్నటువంటి భగవంతుడు ప్రత్యక్షమైతే మీరు ఏం కోరుకుంటారో చెప్పండి రా అన్నట్టు. వాళ్ళంతా ఏవో భక్తి జ్ఞాన వైరాగ్యాలు అడుగుతారని ఆయన ఉద్దేశం. మరి అందులో ఒక కుర్రాళ్ళు వచ్చి మాకు 10 ఎకరాల పొలం కావాలని అడుగుతారండి అన్నట్టు. ఈ పొలం ఏమిట్రా అంటే, మా అమ్మ కూలి పని గడుతుందండి, మా నాన్న కూలి పని, మేము ఇబ్బందులు పడుతున్నాం, 10 ఎకరాల పొలం ఉంటే మేము సొంతంగా చేసుకుంటాం, మేమే 10 మందిని పోషిస్తాం, అందుకని అడుగుతున్నామంటే ఆయన నవ్వునేవి ఏమిట్రా, పొలం ఏమిట్రా భగవంతుడు కనపడితే. అది ఇంకొకటి లేపు నువ్వేమిట్రా, నేను ఒక పెద్ద మేడ కావాలండి మాకు, ఎందుకంటే మేము అద్దుకుంటున్నామండి, కడిగితేనేమో కడిగే ఉంటారు, కడకపోతే కడగలేదంటారు, కాలువ కడగలేదని రోజు మా అమ్మకి యజమానురాలకి గొడవేనండి, అందుకని మాకు పెద్ద 7 అంతస్తులు మేముంటే 6 వాటాలు మేమే అద్దెకిస్తామన్నాడు. ఇంకొకటి అలా కాదు, బాగా తెలివి, నన్ను సినిమా యాక్టర్ పెళ్లి చేసుకుంటే బాగుండే అన్నాడు. వాడికి అందులో ఉండే కష్టాలు తెలివి పాపం అనుకుంటున్నాడు వాడు.
ఇలా అడుగుతుంటే చివరికి మాస్టర్కి చికాకు వచ్చి వెదవలరు ఇంత ఇంత చెప్పినా కానీ మీకు ఏం కలగలేదురా, భగవంతుని కోరుకునే విషయాలు ఇవా పొలాలు అద్దెలు మేళ్ళ అంటే అప్పుడు కుర్రాళ్ళు సరదాగా ఏమండి మీరేం కోరుకుంటారో చెప్పండి పెద్దవాళ్ళు కదా అన్నట్టు, జ్ఞానం ప్రసాదించమని కోరుకుంటాను అన్నట్టు పాపం ఒప్పుకొచ్చాడు. వెంటనే కుర్రాడు అన్నట్ట అవునండి తప్పే ఉందిలండి ఎవరికి ఏం లేదో అది కోరుకుంటారన్నట్ట. అంటే వీడు పాపం చివరికి మాస్టర్ అజ్ఞానం అయ్యాడు. చివరికి తప్పే ఉందిలండి ఎవరికి ఏం లేదో అది కోరుకుంటారు, మాకేం లేను మేము కోరుకున్నాం మీకు లేదు మీరు కోరుకున్నారు. చివరికి మాస్టర్ ముక్కు వేలేసుకున్నాడు. ఈ మాట అనడం కూడా నా కొంప మీదకే వచ్చిందిరా. ఈవేళ పిల్లలు చాలా ముందుకెళ్ళిపోయి ఉన్నారని అందులో అనుమానమే లేదు. ఇంకా చాలా సూక్ష్మ బుద్ధులుగా ఉన్నారు. వీళ్ళతో జాగ్రత్తగా వ్యవహరించకపోతే పాఠాలు చెప్పడం కూడా కష్టమే. అవన్నీ మనం నవజీవన వేదం ద్వారా మళ్ళీ కలుసుకుని తెలుసుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడు.